హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో బేసిక్గా ఇప్పుడు కొత్తగా వాట్ ఆర్ ద 3 P's ఇన్ మెడికల్ బిల్లింగ్ అని అడుగుతారు అనమాట ఇంటర్వ్యూస్లో. లైక్ 3 P's ఆర్ లైక్ పేషెంట్, ప్రొవైడర్ అండ్ పేయర్. సో ఫస్ట్ పేషెంట్ అంటే ఏంటి అంటే, సో ఒక పర్సన్ ఇల్నెస్ నుంచి బాధపడుతుంటే, ఏదైనా ఒక డిసీజ్ నుంచి బాధపడుతూ ఉంటే, అలానే అతను ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రమే మీరు అతన్ని పేషెంట్ అని పిలవగలుగుతారు. లేకపోతే పేషెంట్ అనకూడదు. అంటే ఇప్పుడు మీకు ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉంది అనుకోండి. సో మిమ్మల్ని పేషెంట్ అనకూడదు. సో మీకు హెల్త్ ఇష్యూని మీరు పోయి ట్రీట్మెంట్ తీసుకుంటుంటే, అది క్లినిక్ అవ్వచ్చు, హాస్పిటల్ అవ్వచ్చు, లేదా మెడికల్ స్టోర్ అయి ఉండొచ్చు. మెడికల్ స్టోర్ అనే పదం మనం మెడికల్ బిల్లింగ్లో యూజ్ చేయం, ఫార్మసీ అంటాం. సో ఫార్మసీలో కానీ, క్లినిక్లో కానీ, హాస్పిటల్స్లో కానీ, ఎక్కడైనా కానీ ట్రీట్మెంట్ తీసుకుంటుంటే అతన్ని మనం పేషెంట్ అని పిలుస్తాం. సో ఇందులో బేసిక్గా 2 టైప్స్ ఉంటాయి. like inpatient and outpatient for hospital billing, new patient and follow-up patient for clinics like physician billing. ఇన్పేషెంట్ అని ఎవరిని పిలుస్తారు? ఒక పర్సన్ 24 hours కింద ఎక్కువసేపు కానీ హాస్పిటల్లో ఉంటే, అడ్మిట్ అయి ఉంటే అతని ఇన్పేషెంట్ అంటాం. ఒక పర్సన్ 24 hours లోపల హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ చూపించుకొని వచ్చేస్తే అవుట్ పేషెంట్ అని పిలుస్తాం. అలానే ఫిజిషియన్ బిల్లింగ్లో అయితే న్యూ పేషెంట్ అండ్ ఫాలో అప్ పేషెంట్ అని 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. న్యూ పేషెంట్ అంటే పేషెంట్ ఒక పర్టికులర్గా ఒక్క క్లినిక్, ఇప్పుడు మీరు ఒక క్లినిక్ ఉంది అనుకోండి, పర్టికులర్గా మీ క్లినిక్ ఒక పర్సన్ లైక్ ఒక పేషెంట్ లాస్ట్ 3 yearsలో ఒక్కసారి కూడా రాకుండా 3 years తర్వాత వస్తుంటే అతను న్యూ పేషెంట్, పర్టికులర్లీ ఫర్ యువర్ క్లినిక్. ఈ 3 yearsలో అతను ఎక్కడైనా ట్రీట్మెంట్ చూపించుకొని మనకు అనవసరం. పర్టికులర్గా మీ క్లినిక్ లాస్ట్ 3 yearsలో ఒక్కసారి కూడా రాకుండా ఇప్పుడు 3 years తర్వాత మళ్ళీ వస్తుంటే అతను న్యూ పేషెంట్. ఫాలోఅప్ పేషెంట్ అంటే లాస్ట్ 3 yearsలో ఒకసారైనా వచ్చి ఉంటాడు, ఇప్పుడు మళ్ళీ వస్తుంటే అది ఫాలోఅప్ పేషెంట్. సో ఎందుకు పర్టికులర్గా 3 years అని చెప్పాలి? మీరు కొన్ని ఇంటర్వ్యూస్ ఇస్తే కొన్ని కంపెనీస్ మన దాంట్లో కూడా లైక్ కాగ్నిజెంట్, అసెంచర్, డెలాయిట్, ఒమేగా హెల్త్ కేర్. సో ఇప్పుడు అన్ని కంపెనీలు మారుతున్నాయి అనుకోండి. సో ఒకసారి మీరు ఇంటర్వ్యూ ఇచ్చారనుకోండి, కూలింగ్ పీరియడ్ అని ఉంటుంది 3 months. 3 months మీరు ఏం చేయాలి, మళ్ళీ మీరు ఆ కంపెనీకి ఇంటర్వ్యూ ఇచ్చేకి అవ్వదు. ఎందుకంటే మీ డేటా ఆల్రెడీ అక్కడ స్టోర్ అయి ఉంటుంది. పీడబ్ల్యూసీ దాంట్లో కూడా అంతే. సో ఇలా డేటా ఆల్రెడీ స్టోర్ అయి ఉంటుంది. ఇలా స్టోర్ అయిన డేటా 3 months తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సో దాని తర్వాత మళ్ళీ మీరు ఇంటర్వ్యూ ఇవ్వచ్చు. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా న్యూ పేషెంట్, ఫాలోఅప్ పేషెంట్ అంటే మనం వాడే సాఫ్ట్వేర్లో పేషెంట్ యొక్క డేటా 3 years మట్టుకే స్టోర్ అయి ఉంటుంది. పేషెంట్ మళ్ళీ మళ్ళీ వస్తున్నారు అనుకోండి, పేషెంట్ యొక్క డేటా మళ్ళీ మళ్ళీ మనం యూజ్ చేస్తుంటాం కాబట్టి అది అలానే ఉంటుంది. 3 yearsలో ఒక్కసారి కూడా రాలేదనుకోండి, ఆటోమేటిక్గా బిల్లింగ్ సాఫ్ట్వేర్లో నుంచి పేషెంట్ యొక్క డేటా రిమూవ్ అయిపోతుంది. సో అందుకే పర్టికులర్గా 3 years అని ట్యాగ్ పెట్టింటారు అనమాట. సో ప్రతి ఒక్క బిల్లింగ్ సాఫ్ట్వేర్లో పేషెంట్ యొక్క డేటా జస్ట్ 3 years వరకు మాత్రమే మెయింటైన్ అవుతుంది. 3 years అయినా రాలేదనుకోండి, డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ పేషెంట్ యొక్క డేటా కొత్తగా మనం తీసుకొని ఎంటర్ చేయాలి. సో దట్స్ ద రీజన్ మనం న్యూ పేషెంట్ అని పిలుస్తాం. ఫాలోఅప్ పేషెంట్ అంటే వచ్చింటాడు కాబట్టి ఆల్రెడీ డేటా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది కాబట్టి సో అతన్ని ఫాలోఅప్ పేషెంట్ అంటాం. ఫాలోఅప్ పేషెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ అని కూడా పిలుస్తాం అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూస్. పర్టికులర్లీ ఆ 3 years ఎందుకు అనేది మీకు ఐడియా ఉండాలి. సో ఏదైనా మీరు నేర్చుకుంటున్నారు అంటే పర్టికులర్ రీజన్ కూడా నేర్చుకోవాలి. ఎందుకు ఆ డెఫినేషన్లో ఆ పర్టికులర్గా అలా మెన్షన్ చేశారు అనేది కూడా ఇలా బ్యాక్గ్రౌండ్ అంతా నేర్చుకోవాలి. అప్పుడే మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది, ఇంటర్వ్యూస్లో ధైర్యంగా పర్ఫామ్ చేయగలుగుతారు. That's it for today's session.